హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ గ్రేట్ వన్ నైట్. ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఫైనల్లీ మేము ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఉన్న రూమ్కి ఎయిర్పోర్ట్కి 3 hours జర్నీ పట్టింది. బట్ నైట్ టైం వెళ్ళినప్పుడు ఎందుకురా బాబు అనిపించింది జర్నీ. బట్ పర్వాలేదు. సో లగేజ్లు మొత్తం దించేసరికి మా వారాలకి పాపం ట్రావెలింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక 3 hours, మళ్ళీ మా మాతో తిరిగి రూమ్కి వచ్చినప్పుడు ఒక 3 hours బాగా స్ట్రెయిన్ అయిపోయారు. సో ప్రతి లగేజ్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం అంతా రూమ్ దగ్గరికి దించుతున్నారనమాట. సో ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ అనమాట. ఈ పిల్లలు ఆ టైంలో కూడా యాక్టివ్గా ఉన్నారనమాట. వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గరికి వచ్చామని చెప్పేసి మా బాబు పడుకుని పోయాడు. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ రూమ్ అనమాట. సో మేము రాకముందు ఇలా అయితే ఉండేది ఫ్రిడ్జ్. మా వారు కూడా వాళ్ళ రూమ్ నుంచి చాలా ఐటమ్స్ అయితే తెచ్చారు. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్, బాత్రూమ్స్ ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మేము తెచ్చిన కాటన్, ఎందుకంటే మేము తెచ్చిన ఫుడ్ ఎక్కడ పాడవుతుందో, నేను ఫ్రాన్స్ అయితే ఫ్రై చేసి తీసుకొచ్చాను எனக்கு ఇష్టం అని చెప్పేసి. సో ఫ్రైడే ఇక్కడ వండొచ్చు మా బాబుకి మా వారికి అని చెప్పేసి. సో అవన్నీ ఫుడ్ అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. సో మా డాడీ ఫుల్గా ఫ్రాన్స్ని ఫ్రై చేసి నీట్గా సీల్ చేస్తారనమాట. మా డాడీ ఫస్ట్ టైం అయినా చాలా కష్టపడ్డారు ఈ ప్యాకింగ్ చేయడానికి. మా మామయ్య గారు ఇక్కడ ప్యాకింగ్ చేశారు, ఎందుకంటే మా మామయ్య గారికి ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళారు కాబట్టి ఆయన బిగా చేసేసేవారు. బట్ ఫస్ట్ టైం మా డాడీ పాపం లగేజ్ ఎక్కడ ఎక్కువైపోద్దో, నాకు ఎక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుందో అని చాలా సఫర్ అయ్యారు. మా మామయ్య ఏంటి, మా అత్తయ్య ఏంటి, మా మమ్మీ ఏంటి, అందరూ కూడా చాలా బాగా నాకు అన్నీ వండి దగ్గరుండి పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ప్యాకింగ్ మా ఆయన నేను చాలా గట్టిగా కుస్తీలు పడుతున్నాను అనమాట. కుస్తీలు పట్టగా చాలా ఐటమ్స్ బయటపడ్డాయండి. ఏంటంటే ఇవి వచ్చేసి ఈ బాక్స్లో ఉండేవి సంథింగ్ ఐ డోంట్ నో, బట్ గుర్తు రావట్లేదు. ఇక్కడ ఇవి వచ్చేసి మా డాడీ పచ్చళ్ళు, పూతరేకులు, నెక్స్ట్ ఫ్రాన్స్, నెక్స్ట్ స్వీట్స్, చెక్కలు, చేగోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇన్స్టెంట్ పూరీసు, పరోటాసు, ఇవన్నీ మా డాడీ వాళ్ళు తీసుకున్నారు. మా మమ్మీ వాళ్ళున మా డాడీకి నేను వచ్చే వరకు మెయిన్ థింగ్ పెద్ద మజ్జి మిరపకాయలు, అవి తేడమే నాకు టాస్క్ అనమాట. పెద్ద మధ్యమిరపకాయలు తెల్లవారు నేను వస్తున్న రోజు తెల్లవారు 3 గంటలకి వెళ్ళి తెచ్చారు. మా అత్తయ్య వచ్చేసి హోమ్మేడ్ కేక్ చేశారు. చాలా అంటే చాలా బాగా కేక్ చేసి మళ్ళీ గవ్వలు చేశారు మా అత్తయ్య. గవ్వలు కేక్ కూడా మా అత్తయ్య కూడా ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగా వచ్చాయి అవి కూడా. సో ఇవన్నీ ప్యాకింగ్లు చేసుకోబోతానికి మా డాడీకి పాపం మా డాడీ మా ఇంటి దగ్గర ప్యాకింగ్ చేశారనమాట. ఇవన్నీ స్టీల్ ప్లేట్స్ అనమాట ఇక్కడ ఫుడ్ తినడానికి. మళ్ళీనేమో ఈ జిప్లోని కూడా మ్యాక్సిమం గ్రాసరీసు, సున్నుండ్లు, మా మమ్మీ సున్నుండ్లు కూడా మా పిన్ని చేయించారు. మా వర పిన్ని సున్నుండ్లు చేశారు. వాళ్ళ మమ్మీ చాలా బాగా చేస్తారు. సో అల్లుడి గారికి మా వర పిన్ని సున్నుండ్లు చేశారనమాట. ఇవన్నీ వచ్చేసి మ్యాగీ, నూడిల్స్, గ్రాసరీస్ ఇవన్నీ నావి 2 కాటన్స్, ఒక పెద్ద కాటన్ అనమాట. 2 కాటన్స్ అనమాట. పెద్దదేమో లగేజ్ ఒక 27 kgs అనుకుంటాను. ఓన్లీ బట్టలు, ఓన్లీ క్లాత్లు అనమాట. ఒక దాన్ని ఇంకో బ్యాగ్ నిండా నావి 2 bags, 2 కాటన్స్, మొత్తం 4 అనమాట. నేను 100 kgs వరకు తీసుకొచ్చాను. మేము వచ్చేకల్లా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక అతను వచ్చారు. ఇది వచ్చేసి మా విల్లా బయట అనమాట. చాలా కార్లు అయితే ఉన్నాయి. మొత్తం ఆ విల్లా లోపల నుంచి ఆ రోజు మేము ఫస్ట్ బయటికి వెళ్తున్నాము. పక్కన లూలు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసామంటే వాటికి తీసుకునే ఛార్జ్ అయితే చాలా కాస్ట్ అండి. మా రూమ్కి ఎయిర్పోర్ట్ దగ్గరికి ఇండియన్ మనీ అయితే 13,000 14,000 అంట. మళ్ళీ ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి లూలుకి దగ్గర అనమాట. ఇక్కడ లూలు దగ్గర అంటే ఒక 1.5 hour జర్నీ. దానికి వచ్చేసి 12,000 10,000 తీసుకున్నారు 3 ఫ్యామిలీస్కి. ఆ ట్యాక్సీ చాలా కాస్ట్ ఇక్కడ ట్యాక్సీ మటుకు. రోడ్లు అయితే ఎక్కడ చూడు మన ఇండియాలో ఎక్కువ కొబ్బరి చెట్లు, రావి చెట్లు ఇవే కనబడతాయి. బట్ ఇక్కడ అవేమీ కనబడవు అనమాట. మ్యాక్సిమం ఎటు చూసినా సరే ఖర్జూరం చెట్లు కనబడతాయి.
చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ రోడ్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మేము నైట్ టైం వచ్చినప్పుడు ఏంటి ఎడారిలోకి తీసుకొచ్చారు, మేము అనవసరంగా వచ్చామంత ఫీలింగ్ వచ్చింది. బట్ చాలా అంటే చాలా బాగుంది. మా విల్లా పక్కనే ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట. ఈ ఇక్కడ ఈ ఏరియాది పోలీస్ స్టేషన్ అనమాట. ఇల్లులు అయితే ఏషియల్ పెయింట్ అంటూన పెయింట్స్ కాటి చూపిస్తారా, సో అలా ఉన్నాయన్నమాట ఇల్లులు. మ్యాక్సిమం ఇల్లులు అన్నీ గోధుమ కలర్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి జీబ్రా క్రాస్ అనమాట. ఆ క్రాసింగ్ కోసం నేను తర్వాత సపరేట్ వీడియో కూడా చేశాను. ఆ క్రాస్ ఉన్న దగ్గర ఎంత స్పీడ్ వెహికల్ అయినా ఆగిపోవాల్సిందే వాక్వేకి. ఆ క్రాసింగ్ దగ్గర వాక్వే అయితేనే ఆగుతాయి, మిగతా ఎక్కడైనా ఆగమన్నమాట. కార్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కార్లు. ఆ జీబ్రా క్రాస్ దగ్గర మనం అక్కడ నించొని నడుచుకొని ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇవి ఎక్కడున్నా సరే ఆగిపోతాయి. సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇదేనండి పోలీస్ స్టేషన్. ఇది ఇక్కడ అబుదాబి పోలీస్ స్టేషన్ అనమాట, మా ఏరియాలో ఉన్నది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకేదైనా కలర్ అయితే గోధుమ కలర్లోనే ఉందన్నమాట, మొత్తం బ్రౌన్ కలర్లోనే లైట్. సో వచ్చే ముందు వర్షాలు బాగా పడ్డాయి కదండి. ఇక్కడ వర్షాలు పడినందుకు ఇక్కడ అస్సలు వర్షాలు పడినా వాటర్ అస్సలు కిందకి ఇంకదంటండి, పైనే ఉంటుందంట వాటర్. ఇంకడం అంటూ ఉండదంట, అలా సాల్ట్లా మారిపోద్దంట. ఇది వచ్చేసి మా రూమ్కి దగ్గరలో ఉన్న ఇంకొక లూలు. ఇక్కడ లూలు కాకుండా పెద్ద లూలుకి తీసుకెళ్లారనమాట. మేము వచ్చినప్పుడు కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాము. అంటే కాయగూరలు అయితే అన్నీ తేలేకపోయాము, ఎందుకంటే పాడైపోతాయి అని చెప్పేసి. సో దగ్గరలో ఉన్న లూలుకి అయితే వెళ్ళాము. నాకు అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం దొరకట్లేదు, ఎందుకంటే నేను వచ్చాక చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. తిరగడము, పిల్లలు చూసుకోవడం, బయటికి వెళ్ళడం, చాలా అంటే మాకు ఆల్రెడీ మోర్ దెన్ ఈ రోజుకి నేను వచ్చేసి 15 days అవుతుంది కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ చెట్లు చూడండి, వాక్వే అంతా ఖర్జూరం చెట్లే. సారీ, వాక్వే సైడ్ అనమాట. ఆ ఖర్జూరం చెట్లకు కూడా బ్యాగులు తగిలించేస్తున్నారు. అవి కిందన పడితే తీసుకుంటే ఓకే, చెట్టు నుంచి తెంపకూడదని చెప్పేసి అన్నారు. నాకు పూర్తిగా తెలీదు. బట్ ఆ ఖర్జూరం చెట్లు మా రూమ్ దగ్గర ఇంకెక్కడే అంటే ఈ ఎండకి ఈ హీట్కి కూడా ఇవే కాస్తాయంట. సో అందుకే మ్యాక్సిమం ఎటు చూసినా అవే ఉన్నాయి. ఫైనల్లీ మేము అనుకున్న లూలుకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఇక్కడ ఈ దేశం ఫ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్ళా మన ఇండియాలో ఎక్కడ వెళ్ళా మన ఫ్లాగ్ అయితే అలా ఎగురుతుందో, సో వీళ్ళు ప్రతి దానికి కూడా వాళ్ళ ఫ్లాగ్ అయినది కంపల్సరీ అనమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ ఫ్లాగ్. ఫైనల్లీ లూలుకి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ దిగిన వెంటనే ఫొటోస్ తీసుకున్నాము. మా బాబు కూడా బ్లాక్, మా వారు బ్లాక్, నేను బ్లాక్ డ్రెస్ అనమాట. సో ఇక్కడ దిగిన వెంటనే మేము ఈ లూలు దగ్గర ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా క్లీన్గా, ఏదైనా సూపర్ అండి మెయింటెనెన్స్ అటు. సో లోపలికైతే మా హేమంత్ కూడా వచ్చారు, మా మా ఇంటి దగ్గర అతనే ఇక్కడ కూడా చేస్తున్నారు. సో మేము వచ్చామని వచ్చారనమాట. సో మా వారాలు లోపల తీసుకెళ్ళారు. ఈ లోపల మన ఇక్కడ డబ్బులు ఎంత, అక్కడ ఆ డబ్బులు ఎంత, ఇవన్నీ కూడా నేను సపరేట్ మళ్ళీ వీడియో చేస్తాను. ఇక్కడ డబ్బులు ఏటంటారు ఏటని, ఇక్కడ ధరమ్స్ అంటారు అనమాట, డబ్బుల్ని ధరమ్స్ అంటారు. సో ఒక ధరం వచ్చేసి 23 రూపీస్ 23.17 ఎంతో పైసలు అంట. నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ ఎక్కడైనా చూసాను, కానీ ఇక్కడ రూపాయలు పైసలు కూడా చల్లుతున్నాయి. ఇప్పటికైనా పైసలకి వాల్యూ ఉంది, ₹1 వాల్యూ ఉంది, రూపాయికి వాల్యూ ఉందన్నమాట. సో ఇక్కడైతే సో ఇవన్నీ లూలులోకి వెళ్ళగలి స్టార్టింగ్ వాచ్లు అయితే పెట్టారు. ఇది వచ్చేసి మలబార్ అనమాట. ఈ మలబార్ కోసం పెద్ద స్టోరీయే ఉంది, నేను తర్వాత పార్ట్ 2లో చెప్తాను.
సో మనమైతే గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇదంతా లూలులోని గ్రాసరీ అనమాట. నిజంగా అయితే కళ్ళు రెండు సరిపోవండి. లోపలికి వెళ్ళి తిరగాలన్నా ఒక పూటంతా పడుతుంది, అంత పెద్ద స్టోర్ అనమాట. సో మొత్తం చూడాలి, పాలుల్లోనే ఎన్నో రకాల పాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ ప్రతి దాని మీద డేట్ ఉంటుంది, ఆ డేట్ లోపు అయిపోవాలి. ఏ పాలైనా ఏదైనా డేట్ లోపే అయిపోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ పాలు చూస్తేనే, నేను అస్సలు పాలు తాగను, ఇవి చూడడానికి కళ్ళు నింపుగా ఉన్నాయి. ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అనమాట. మా ఊడు చేయించుకోవాల్సిన షాపింగ్ అంతా చేయించేసుకుంటున్నాడు మా ఘనశ్యాము. ఇంకా వాడిని ఆపలేకపోతున్నాము. మా వారికి ఇంకా వాడు ఏది చూపిస్తే అదే. ఇంకా అంటే మేము చాలా రోజులు అయిపోయింది కదా, వాడు ఇంకేదైనా అడిగితే చాలు మా వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వస్తా, బాబా.